మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు. మరి ఈరోజు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి టెట్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ కావాలి, నేను ప్రిపేర్ అయినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తాను. నా పేరు రవి. నాకు టెట్లో 128 మార్కులు రావడం జరిగింది. నా ప్రిపరేషన్ ప్లాన్ను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. అందరూ కూడా మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. హాయ్ అండి. ముందుగా మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు. నా పేరు రవి. నేను ప్రస్తుతం ఎస్జిటి టీచర్గా పాగుంట గ్రామం నందు విధులు నిర్వహిస్తున్నాను. కేటిదొడ్డి మండలం, గద్వాల్ జిల్లా. సో నా విషయానికి వస్తే నేను రవి, మాది మెల్లచెరు గ్రామం, గద్వాల్ మండలం మాది. సో నేను టెట్లో 128 మార్కులు సాధించున్నాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యానో ఆ విషయాలను మీ దగ్గర పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక నేను ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఒకసారి నా గురించి నేను చెప్పుకుంటే, నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని. గడిచిన 12 సంవత్సరాలుగా నేను ప్రైవేట్ స్కూల్లోనే పనిచేశాను. ఆ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా నేను అప్పుడు కరోనా టైంలో సెంటరింగ్ పని చేసినాను. వేరే పనులకి సలిక పట్టుకొని సేనుల్లో గడ్డి చెక్కడానికి వెళ్ళాను. అన్నీ చేసినాను. నాకు 2014లో మ్యారేజ్ అయినప్పటికీ నాకు ఆర్థికంగా ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల నేనే రకరకాల పనులు చేస్తూ ఇక్కడ ఎలాగైనా సరే టీచర్ జాబ్ సాధించాలా అనే ఒక ఉద్దేశంతో ఓన్గానే ప్రిపేర్ అయినాను. ఎలాంటి కోచింగ్ లేకుండా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న టైంలోనే చదువుకుంటూ నేను టెట్లో 128 మార్కులు స్కోర్ చేసి ఎస్జిటి జాబ్ సాధించి ఇప్పుడు నేను ప్రజెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ముందుగా మనం సైకాలజీ. ఈ సైకాలజీ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దీన్ని కూడా మనం ఒక టెక్నిక్ తోటిగా ఫాలో అయితే మంచి మార్కులు సాధించవచ్చు. మనకు ముఖ్యంగా సైకాలజీ అనేది 3 యూనిట్లుగా ఉంటుంది. అందులో 3rd యూనిట్ అనేది మామూలుగా మనకు పెడగాజీలో భాగంగా ఉంటుంది. మిగిలిన 2 యూనిట్లు, అందులో ఒకటి వికాసం గురించి, ఇంకొకటి అభ్యాసనం గురించి ఉంటుంది. ఈ సైకాలజీ చదివేటప్పుడు ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్కే చదవాలి, వేరే బుక్కులు చదవరాదు. మీరు ఒకవేళ ప్రైవేటు పుస్తకాన్ని దేనన్నా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా విజయానికి దూరం అవుతున్న వాళ్ళు అవుతారు. ఒక ప్లానెడ్గా చదవాలి. ఇప్పుడు మనము వికాసం గురించి కనుక మాట్లాడితే, పెరుగుదల వికాసం అనే చాప్టర్లో పిల్లవాడిని పుట్టుకొని మొదలుకొని పిల్లవాడు ఏ స్థాయిలో ఎలా మానసిక పరిస్థితి ఎదుర్కొంటాడు అనేది క్లియర్గా సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం పేర్చడం జరిగింది. మనం అదే కోణంలోనే చదవాలి. మనం చదువుతున్న ప్రతిసారి పిల్లవానికి అనువర్తించుకుంటూ చదవాలి. కొన్ని ముఖ్యమైన టాపిక్లు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం పెరుగుదలకి వికాసానికి మధ్య తేడాలు, అసలు పెరుగుదల అంటే ఏంది, వికాసం అంటే ఏంది, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్స్ అనేటివి అప్లికేషన్లో పడుతున్నాయి కాబట్టి మనము చదివేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా పిల్లవానికి అనువర్తించుకొని చదివితే సక్సెస్ అవుతాం. అట్లాగే పిల్లవాడు మరి వాని బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, సైకలాజికల్గా ఎలా ఉంటుంది, సోషలాజికల్గా ఎలా ఉంటుంది, బయాలజికల్గా ఎలా ఉంటుంది అనే విషయాలను మనం ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. అట్లాగే పిల్లవాడు పుట్టిన కానుంటి అంటే తల్లి గర్భంలో నుంచి మొదలుకొని మరి అడోలసెన్స్ వరకు, ముఖ్యంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అడోలసెన్స్ వరకు వివిధ దశలలో ఎలాంటి మానసిక పరిస్థితులు ఎదుర్కొంటుంటాడు అనేది మనం క్లియర్గా స్టెప్ వైజ్ చదువుతూ అర్థం చేసుకుంటూ పిల్లవానికి అనువర్తించుకుంటూ చదవాలి. అలాంటప్పుడు మాత్రమే మనము సైకాలజీలో మంచి మార్కులు తేగలుగుతాము. ముఖ్యంగా ఈ వికాసానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి చాలా ఇంపార్టెంట్. ప్రతి సిద్ధాంతం నుంచి కూడా ఒక్కొక్క మార్కు మనకి ఎప్పుడు పడుతూనే ఉంది. ముఖ్యంగా మనము ఎరిక్ ఎరిక్సన్, ఖచ్చితంగా నువ్వు ఏమి చదవకపోయినా ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ఒకటి చూసుకుంటే కూడా మీకు అందులో నుంచి 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే చామ్స్కీ సిద్ధాంతం కావచ్చు, కార్ల్ రోజర్స్ సిద్ధాంతం కావచ్చు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కావచ్చు, పియాజే సిద్ధాంతం కావచ్చు, ఈ సిద్ధాంతాలని ఎట్టి పరిస్థితుల్లో
మనము ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. చదివేటప్పుడు మనం పిల్లవానికి అనువర్తించుకుంటూ చదవాలి. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మరి వ్యక్తంతర వ్యక్తంతర్గత భేదాలు ఏంది, అక్కడ ప్రజ్ఞ అంటే ఏంది, అవన్నీ కూడా ఒక సిలబస్ను ఎలాగైతే పేర్చినారో మనం అదే మెకానిజంలోనే చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. అట్లాగే కొన్ని రేటింగ్ స్కేల్స్ కానీ, అనడాక్టల్ రికార్డ్స్ కానీ, తర్వాత క్వశ్చనరీ కానీ, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్స్ గురించి కానీ క్లియర్గా సిలబస్లో చెప్పినారు. కాబట్టి ఆ విషయాలను మనం తెలుగు అకాడమీ బుక్ నుంచి మాత్రమే చదవాలి. చదివేటప్పుడు మనము అసలు పెరుగుదల వికాస సిద్ధాంతాలు ఏమిటి, అభ్యాసన సిద్ధాంతాలు ఏంటి, అసలు ఆ రెండు సిద్ధాంతాల మధ్య తేడా కూడా తెలియకుండా చదువుకుంటున్నాం. ఇక్కడ సైకాలజీలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఏవి పెరుగుదల సిద్ధాంతాలు, ఏవి అభ్యాసన సిద్ధాంతాలు అనేటివి మనం వాటి మధ్య తేడాను గుర్తుపట్టాలి. పెరుగుదల సిద్ధాంతం అనేది పిల్లవాడిలో పెరుగుదల ఎలా జరుగుతుందనేది తెలియజేస్తుంది. అభ్యాసన సిద్ధాంతాలు అనేటివి పిల్లవాడు ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాడు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఎక్కువగా కూడా మనము ఒక సిద్ధాంతం చదివేటప్పుడు ఒక సిద్ధాంతం పేరు చెప్పగానే ఇది వికాస సిద్ధాంతమా లేకుంటే ఇది అభ్యాసన సిద్ధాంతమా అనేది చెప్పే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైగాట్స్కి సిద్ధాంతం ఉంది. ఈ వైగాట్స్కి సిద్ధాంతం అనేది ఇంతకీ అభ్యాసన సిద్ధాంతమా లేకుంటే వికాస సిద్ధాంతమా, లేకుంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉంది. పేరులోనే ఉంది నైతిక వికాసం, అంటే వికాస సిద్ధాంతం. అది వికాసం గురించి, అంటే ఒక వ్యక్తిలో వికాసం అంటే తెలివితేటలు ఎలా డెవలప్ అవుతున్నాయి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఒక విషయాన్ని పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అనేదాన్ని అభ్యాసన సిద్ధాంతాలు తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిహేవియరిజం అంటే ప్రవర్తనవాద సిద్ధాంతం ఉంది. అంటే ప్రవర్తన మార్పు ద్వారా నేర్చుకుంటారని, కొంతమంది తప్పులు ఎక్కువ చేస్తూ మొదట్లో తప్పులు ఎక్కువ చేస్తూ రాను రాను తప్పుల సంఖ్య తగ్గించుకొని కరెక్ట్ చేస్తారని, ఈ రకంగా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు తప్పుల ద్వారా తప్పుల సంఖ్య తగ్గించుకొని ఒప్పుల సంఖ్య పెంచుకుంటూ ఒక విషయాన్ని నేర్చుకుంటాడని ఒక ఆయన అంటాడు. అలా కాదు, మైండ్లో ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ద్వారా మనిషి నేర్చుకుంటాడని ఒకరు అంటారు. అట్లా కాదు, పరిసరాలను గమనిస్తూ నేర్చుకుంటాడని ఒకరు అంటారు. అంటే ఒక విద్యార్థి నేర్చుకునేటప్పుడు ఏ ఏ విధానాల ద్వారా నేర్చుకుంటాడని తెలియజేసేటివే అభ్యాసన సిద్ధాంతాలు. అట్లా కాకుండా ఒక విద్యార్థి తను ఈ పెరిగే క్రమంలో ఏమేమి బుద్ధులు నేర్చుకుంటాడు, ఆ పిల్లవాని యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అని తెలియజేసేటివి ఇక్కడ మనకు వికాస సిద్ధాంతాలు. కాబట్టి ఈ రెండు చాప్టర్లు చదివేటప్పుడు క్లమ్జీగా ఉంటాయి. అంటే ఏది రెండో చాప్టరు ఏది ఒకటో చాప్టరు అని తేడా తెలియకుండా చదువుతుంటాం. దయచేసి ఈ రెండు అధ్యాయాల మధ్యలో క్లియర్గా మనం తేడాలను గుర్తుపట్టాలి. ఇక నాకు ఇవేమి తెలియవు అనుకున్న వ్యక్తులు కొన్ని టాపిక్స్ రాసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రక్షక తంత్రాలు ఒక మార్క్ వస్తూనే ఉంటుంది, ఎరిక్ ఎరిక్సన్ ఒక మార్క్ వస్తూనే ఉంటుంది, అట్లాగే స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగం మీద ఒక మార్క్ వస్తూనే ఉంటుంది, తారండైక్ మీద ఒక మార్క్ వస్తూనే ఉంటుంది, అట్లాగే పెరుగుదల వికాస ఆ రెండిట్ల మధ్యలో తేడాల గురించి ఒక మార్క్ వస్తూనే ఉంటుంది. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా అన్నీ రాసి పెట్టుకుంటే ఒక 15 నుంచి 20 టాపిక్స్ కంపల్సరీ క్వశ్చన్స్ అన్నమాట. ఈ కంపల్సరీ క్వశ్చన్స్ నువ్వు అవన్నీ చదివితే కూడా సైకాలజీలో మంచి మార్కులు వస్తాయి. సో నాకు సైకాలజీ ఏమి తెలియదు అనుకున్న వ్యక్తులకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు గుర్తుండేటి వల్ల ఒక పేపర్ మీద రాసుకోండి. జస్ట్ ఆ టాపిక్స్ మాత్రమే చదవండి, ఇంకా మిగతా సైకాలజీ మొత్తం వదిలేసేయండి. నీకు ఖచ్చితంగా 20+ మార్క్స్ వస్తాయి. ఇది సైకాలజీని ఈ రకంగా చదవాల్సి ఉంటుంది. అట్లాగే థర్డ్ యూనిట్ అనేది మనము సైకాలజీ వరకు మాత్రమే పరిమితం చేయరాదు. ఖచ్చితంగా ఈ థర్డ్ యూనిట్ అనేది వేరే సబ్జెక్టులలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ థర్డ్ యూనిట్ అనేది మనకు మెథడాలజీకి సంబంధించినది. కాబట్టి ఈ మెథడాలజీ యూనిట్ అనేది ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మెథడ్లో మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ యూనిట్ని చదివేటప్పుడు మాత్రం ఇది సైకాలజీ అనుకోకుండా ఇది బోధనాభ్యాసన శాస్త్రం, అంటే సబ్జెక్ట్ని పిల్లలకి ఎలా చెప్పాలి, ఏ మెథడ్స్తో చెప్పాలి అనే విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సైకాలజీలో ఒకటో అధ్యాయం 2వ అధ్యాయం మాత్రమే సైకాలజీ గురించి తెలియజేస్తే 3వ అధ్యాయం మాత్రం పిల్లలకి ఏ పద్ధతులతో చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఏ పద్ధతిలో చెప్తే అత్యధికంగా నేర్చుకుంటారు అనే విషయాన్ని 3వ అధ్యాయం అనేది తెలియజేస్తూ ఉంటుంది.
కాబట్టి సైకాలజీలో ఉన్నటువంటి 3 అధ్యాయాలని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు సైకాలజీలో మంచి మార్కులు వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లే ఒక సిద్ధాంతం పేరు చెప్పంగానే ఇది పలానా అభ్యాసన సిద్ధాంతం. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సైకాలజీని ఎవరైనా సరే ఒక పద్ధతిగా ప్లాన్గా చదవండి. మొత్తం బుక్కల్లా చదవాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. నీకు అర్థమైన చోట చదివినా కూడా అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదివినా కూడా మంచి మార్కులు గెయిన్ చేయొచ్చు. ఇక్కడ హార్డ్ వర్కర్ కన్నా కూడా నాకు తెలిసి అయితే స్మార్ట్ వర్కర్ అనేవాడు ఇంపార్టెంట్. అంటే నువ్వు పొద్దుముకులు ఎన్ని గంటలు చదివినావు అనేది కాదు, నువ్వు చదివిన టాపిక్ నుండి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఏవేవో చదివినాడు ఉదయం నుంచి, కానీ ఆ క్వశ్చన్ ఒక్కటి కూడా ఎగ్జామ్లో రాలేదనుకోండి, అప్పుడు చదువు అనేది వృధా అవుతుంది. అలా కాకుండా ఇంకొక స్టూడెంట్ ఈ రోజు నేను ఎరిక్సన్ సంబంధించినటువంటి సిద్ధాంతం ఒక్కటి చదువుతా అనుకొని అది ఒక్కటి చదివినాడు, కానీ ఆ క్వశ్చన్ పక్కా దిగుతుంది. అంటే ఇక్కడ మనం ఏమైంది, ఇక్కడ హార్డ్ వర్కర్ కన్నా కూడా స్మార్ట్ వర్కర్ అనేవాడు సక్సెస్ అవుతాడు. సో కాబట్టి ఇప్పుడు మనం రోజుకి ఎన్ని గంటలు చదివినాం అనేది కాదు ఇంపార్టెంట్, మనం చదివిన దాంట్లో ఏది ఇంపార్టెంట్ అది చదివినామా లేదనేది తెలుసుకొని చదవాలి. సైకాలజీ విషయానికి వస్తే నన్ను అడిగితే కొన్ని టాపిక్స్ రాసి పెట్టుకోండి, ఒక 20 టాపిక్లు. అవి నా 20 టాపిక్లు చదివితే కూడా మీకు మంచి మార్కులు వస్తాయని తెలియజేస్తున్నా. ఇది సైకాలజీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్. కాకపోతే ఈ తెలుగు విషయానికి వచ్చేసరికి మనం టెక్స్ట్ బుక్లు తప్ప మరి ఏమి వేరే మెటీరియల్ చదవరాదు. మీరు ఒకవేళ ప్రైవేట్ మెటీరియల్ ఏదైనా మీ చేతిలో ప్రైవేట్ పుస్తకం కనపడుతుంది అంటే మీరు విజయానికి దూరం అవుతున్నారని దాని అర్థం. మీరు అసలు టెక్స్ట్ బుక్స్ ఏ ఉద్దేశంతో రాసినారో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశమే తెలియకుండా నువ్వు ప్రైవేట్ మెటీరియల్ చదివితే నీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ టెక్స్ట్ బుక్లో ముందు మాట ఉంటుంది, ఈ ముందు మాట కూడా చదవాల్సి వస్తుంది. ఈ అట్టల మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి చదవాల్సి వస్తుంది. ఇక్కడ పుస్తకం గురించి రాసింటాడు, తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులకు సూచనలు ఉంటాయి, విద్యార్థులకు సూచనలు ఉంటాయి, అట్లాగే విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలి, ఇక్కడ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ని చదవాలా. తెలుగు విషయానికి వస్తే చాలా ఈజీగా మార్కులు సాధించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా తెలుగే. దీన్ని ఎలా చదవాలంటే మనం ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో అది మాత్రమే డిస్కషన్ చేద్దాం. మనకు 30కి 30 మార్కులు అవసరం లేదు ఇక్కడ. అందులో మనకు తెలిసిన సంగతి 24 కంటెంట్ ఉంటుంది, 6 మెథడ్ ఉంటుంది. సో మన కంటెంట్లో 24కి 24 రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 20 మార్కులు వచ్చినా కూడా మనము ముందంజలో ఉంటాం. కాబట్టి ఆ మార్కులు రావాలంటే మనం ఏం చదివితే సక్సెస్ అవుతాం అనేది చూసినట్లయితే ప్రతి ఒక్క పాఠంకి కూడా ఒక సినారియో ఉంటుంది, దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాఠ్యభాగ వివరాల్లోకి వస్తే అసలు ఇది ఏం ప్రక్రియకు సంబంధించినదని ప్రక్రియ గురించి తెలియజేసింటారు. కావ్య ప్రక్రియనా, గేయ ప్రక్రియనా అనేది తెలియజేసింటాడు. కాబట్టి మనం ఆ ప్రక్రియను చదవాల్సి వస్తుంది. తర్వాత కవి పరిచయం. ఈ కవి పరిచయంలో కూడా చాలామంది కవి జిల్లా ఏది లేకుంటే ఆయన తల్లిదండ్రులు ఏంది అవన్నీ చదువుతున్నారు. అవన్నీ అవసరం లేదు. మనకి ఏం చెప్పినాడు, రచయితలు, రచనలు, అంతే. అంటే మనం రచనల వరకే చదవాలా, ఆయన రచించినటువంటి రచనలు ఏమన్నా ఉన్నాయా అంతవరకే చదవాలి. వాటిని ఒక కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ రకంగా ప్రక్రియ గురించి చదవాలి, కవి పరిచయం గురించి చదవాలా. ఇంకా లెసన్ ఏమి చదవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. మనం షార్ట్ అండ్ స్వీట్గా చదవదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇకపోతే పదజాలం ఉంటుంది, తర్వాత భాష గురించి తెలుసుకుందామని 2 సెక్షన్లు ఉంటాయి. విద్యా ప్రమాణాలలో 5వ విద్యా ప్రమాణం, 6వ విద్యా ప్రమాణం, పదజాల వినియోగము, తర్వాత భాష గురించి తెలుసుకుందాం. ఈ 2 సెక్షన్లు చదవాల్సి ఉంటుంది. అంటే తెలుగుని మనం చదివేటప్పుడు ఫస్ట్ ప్రక్రియ గురించి చదవాలి, నెక్స్ట్ కవి పరిచయం గురించి చదవాలి, నెక్స్ట్ పదజాల వినియోగం చదవాలి, తర్వాత భాష గురించి తెలుసుకుందాం అనేది చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆన్సర్లు అన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ముందే రాసి పెట్టుకొని ఉండాలి. ప్రతిసారి వేరే మెటీరియల్ జోలికి పోకుండా అన్నీ ఒకసారి టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ కవి పరిచయాలు అనేవి ఒకవేళ 12 పాఠాలు ఉన్నాయనుకోండి, 12 మంది కవుల గురించి ఉంటుంది. ఇక శతకసుధ అనే లెసన్లో కొంత ఎక్కువ మంది కవి పరిచయాలు ఉంటాయి, వాటిని ఫోకస్డ్గా చదవాల్సి ఉంటుంది. ఇవి పాఠాలు చదివే విధానం. ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ తెలుగు మరి పాఠాలు చదవాల్సిన అవసరం లేదా అంటే ఉంది. ఇక్కడ మనం కనుక క్లియర్గా ఒకసారి మనము తెలుగుని సిలబస్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ ఒక అపరిచిత పద్యం వస్తుంది, దానికి 5 మార్కులు ఉంటాయి. అపరిచిత గద్యం వస్తుంది, దానికి 5 మార్కులు ఉన్నాయి. మనకుండే 24 మార్కులలో 10 మార్కులు అపరిచిత పద్యానికి 5, అపరిచిత గద్యానికి 5, 10 మార్కులు పోతే ఇంకా మన చేతిలో ఉన్న మార్కులు ఎన్ని? 14 మార్కులు. మరి ఈ 14 మార్కులు సాధించడానికి
మనం ఎంత టెక్నిక్గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగా ప్రక్రియ గురించి, కవిపరిచయం గురించి, భాష గురించి తెలుసుకుందాం. తర్వాత పదజాలం, ఇవన్నీ సెక్షన్లు మాత్రమే చదవాలి. మిగతా లెసన్ చదవాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని లెసన్లు మాత్రం చదవాల్సి ఉంటుంది. ఏ లెసన్లు చదవాల్సి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇచ్చిన సిలబస్ కాపీలో ఏముందంటే వేడుకలు, క్రీడలు, కళలు, కళాకారులు అనే మాట కూడా ఉంది తెలుగు సిలబస్లో. అంటే కొన్ని లెసన్లు మన కళాకారుల గురించి తెలియజేసే లెసన్లు ఉన్నాయి, మన క్రీడల గురించి తెలియజేసేటటువంటి లెసన్లు ఉన్నాయి, మన పండుగల గురించి తెలియజేసేటటువంటి లెసన్లు ఉన్నాయి. అలాంటి లెసన్లు చదవాల్సి ఉంటుంది. అది ఉపవాచకం కావచ్చు, మామూలుగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసనే కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాలలో వేడుకలు, క్రీడలు అనే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో దేని గురించి ఉంది? వేడుకల గురించి ఉంది, క్రీడల గురించి ఉంది. అలాంటప్పుడు ఆ లెసన్ చదవాలి కదా. ఖచ్చితంగా ఆ లెసన్ల నుంచి బిట్లు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి బతుకమ్మ పండుగ గురించి కూడా ఒక లెసన్ ఉంటుంది. అప్పుడు ఆ లెసన్ చదవకపోయినాం అనుకోండి, మీరు ఆ బిట్ మిస్ అవుతారు. అంటే ఏ లెసన్ చదవాలి అని అంటే, ఇప్పుడు పద్యాలు ఉన్నాయి, శతక సుధ అనే పాఠం ఉంది, దాంట్లో మస్తు పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలను చదవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ మనకి ఇచ్చిన సిలబస్లో వేడుకల గురించి ఉంది, క్రీడల గురించి ఉంది, కళల గురించి ఉంది, కళాకారుల గురించి ఉంది, మన పండుగల గురించి ఉంది. అలాంటి లెసన్ ఏమైనా ఉంటే ఆ లెసన్ చదవాలి తప్ప మిగిలిన అన్ని లెసన్లు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, 10 మార్కులు మనకి అపరిచిత గద్య రూపంలో 5, అపరిచిత పద్య రూపంలో 5. ఈ 10 మార్కులు పోతే ఉండేది 14 మార్కులే. మరి ఆ 14 మార్కులకు మనం ఎంత స్మార్ట్గా చదవాలి? కాబట్టి ఓన్లీ ప్రక్రియ, కవిపరిచయం అండ్ పదజాలం, భాష గురించి తెలుసుకుందాం. ఇవన్నీ చదవాలి. ఏవైనా లెసన్స్ మన తెలంగాణ సంస్కృతిని తెలియజేసే విధంగా ఉంటే ఆ లెసన్ చదవాలి తప్ప మిగిలిన అన్ని లెసన్లు చదవరాదు. ఇక పదజాలం విషయానికి వస్తే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతులు, వికృతులు, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి. అర్థాలు ఉంటాయి, నానా అర్థాలు ఉంటాయి, పర్యాయపదాలు ఉంటాయి, వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి, ప్రకృతి వికృతులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ చివర్ల నుంచి అత్యధికంగా మార్కులు వస్తున్నాయి. నువ్వు టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా కవర్ కానటువంటి మార్కులు టెక్స్ట్ బుక్ చివరిలో ఉండేటటువంటి అకరాధిక పట్టిక నుంచి, నానా అర్థాల నుండి, పర్యాయపదాల నుంచి పక్క బిట్లు పడతా ఉన్నాయి. ఈ తెలుగు చదివేటప్పుడు నా సలహా ఏంటంటే, ముఖ్యంగా 6th, 7th, 8th క్లాస్ తెలుగుని బాగా చదవాల్సి ఉంటుంది. ఇక గ్రామర్ విషయానికి వస్తే భాషాంశాలు. ఈ భాషాంశాల గురించి మాట్లాడితే మనము ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా 8th క్లాస్ లోపే కవర్ అయింది. కాబట్టి మీరు 9th, 10th కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 9th, 10th టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. 8th వరకు చదివితే సరిపోతుంది. అది కూడా 6th, 7th, 8th చదివితే సరిపోతుంది. నా అనలైజేషన్ ప్రకారం అయితే దాదాపు 70% క్వశ్చన్స్ 6th, 7th, 8thలోనే పడుతున్నాయి. అండ్ ఒక 20% క్వశ్చన్స్ మాత్రమే 3rd, 4th, 5thలోకి వెళ్ళి పడుతున్నాయి. ఇక 10% మాత్రమే 9th, 10thలోకి పడుతున్నాయి. కాబట్టి మనం వచ్చే తక్కువ మార్కుల కోసం 9th, 10th చదవాల్సిన అవసరం లేదు. ఎస్జిటి మిత్రులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా 8th దాటిపోకండి. ఇది నా సలహా. ఏదో ఒక బిట్టు పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా 9th చదవాలంటే ఒక 9th క్లాస్ చదివే లోపు 1 నుంచి 8 తరగతులు చదవచ్చు. అంత డెప్త్ ఉంటుంది 9th క్లాస్, 10th క్లాస్. కాబట్టి మనం ఇక్కడ తక్కువ సమయంలో మార్కులను ఎట్లా పెంచుకోవాలనే ప్లాన్లో భాగంగా మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి ప్లానెడ్గా చదవాలని మనవి. ఇక మెథడ్. ఈ మెథడ్ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఇప్పుడు మెథడ్ అనేది డిఎల్ఈడిలో ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఒక బుక్ ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధన అభ్యాసనం అని ఒక బుక్ ఉంటుంది. అది మాత్రమే చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఉన్న బుక్ చదవాలి, సెకండ్ ఇయర్లో ఉన్న బుక్ చదవాల్సిన అవసరం లేదు. అది కూడా అకాడమిక్ బుక్కే చదవాలి. ఇది తెలుగు ప్రిపరేషన్ ప్లాన్. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే చాలామంది ఇంగ్లీష్లో లెసన్లు కూడా చదువుతున్నారు, అది అవసరమే లేదు. అట్లాగే చివరిలో ఉన్నటువంటి గ్లోసరీ కూడా చదువుతున్నారు, నాకు తెలిసి అది కూడా అవసరం లేదు. సో వొకాబులరీ అండ్ గ్రామర్ మనం తెలుగులో చెప్పుకున్నాం కదా, పదజాలం, భాషాంశాలు, ఇవి 2 మాత్రమే టెక్స్ట్ బుక్లో రాసి ఫిలప్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఈజీగా అవుతుంది. నేనైతే అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ముందే రాసి పెట్టుకునేవి, అన్నీ ముందే రాసి పెట్టుకున్నా. పదజాలం కావచ్చు, భాషాంశాలు కావచ్చు, ఏవైనా సరే నేను ముందే టెక్స్ట్ బుక్లో రాసి పెట్టుకునే ఇలాగ రాసి పెట్టుకున్నా. ఇక నేను టెక్స్ట్ బుక్నే చదివేవాడిని, వేరే ఏమి చదవకపోయి ఉండేవాడిని. కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా
అక్కడ వొకాబులరీ దగ్గర ఏవైతే డ్యాసులు ఉన్నావో అవన్నీ ఫిలప్ చేసి పెట్టుకోండి. వీలైతే మీకు రాకుండా కూడా VGS గైడ్ తీసుకొని అన్నీ ఒకసారి బుక్లో రాసి పెట్టుకోండి. ఆ వొకాబులరీ ప్లస్ ఆ గ్రామర్ అవన్నీ 6th 7th 8th చదువుతూ 3rd 4th 5th కూడా చదవాల్సి ఉంటుంది. 9th 10thకి మీకు వీలైతే వెళ్ళండి గ్రామర్ విషయం పాటుకు వచ్చేసరికి. కాబట్టి ఒక ప్లానెడ్గా చదవండి. ఇంగ్లీష్ విషయంలో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. జస్ట్ వొకాబులరీ సెక్షన్, గ్రామర్ సెక్షన్ అవి 2 చదివితే సరిపోతుంది అంతే. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఎగ్జాంపుల్ చేయాల్సి వస్తుంది. ట్రై దిస్, డూ దిస్ అని బుక్లో చాలా ఉన్నాయి, అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇవి చేయండి, ప్రయత్నించండి అని ఉంటాయి, అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. మీరు 8th వరకు కనుక పర్ఫెక్ట్గా మ్యాథ్స్ చేయగలిగితే మ్యాథ్స్ ఎప్పుడు కూడా 9th నుంచి 10th నుంచి రానేలేదు. నా అనుభవంతో చెప్తున్నా, 8th లోపే బిట్లు పడుతున్నాయి. ఏదో 1-2 బిట్లు మేబీ అందుకున్నా అది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి షిఫ్ట్ వైజ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి అయితే 8th దాటిపోడు, 8th లోపే అడిగాడు డిఎస్సిలో కూడా. కాబట్టి దయచేసి నేనేం చెప్తున్నా అంటే మీరు 3rd క్లాస్ నుంచి మొదలు పెట్టండి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని. ఏ ఒక్క లైన్ వదలకుండా నీట్గా లైన్ బై లైను అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా 8th క్లాస్ లోపు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. 8th క్లాస్ వరకు ఎవరైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టెట్లో ఉన్నటువంటి 24 మార్కులకు 20 పైన స్కోర్ చేస్తారు. అది మ్యాథ్స్ విషయం. ఇక సైన్స్ విషయానికి వస్తే దాంట్లో చెప్పేది ఏం లేదు. చాలామంది సైన్స్, సోషల్ చదివేటప్పుడు సిలబస్ షీట్ని ముందర పెట్టుకొని ఇది సిలబస్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని మరి చదువుతున్నారు. అలా అవసరం లేదు. సో నాకు తెలిసి అయితే నువ్వు సిలబస్ షీట్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు. కంటెంట్ విషయానికి వస్తే నీ టార్గెట్ ఒకటే, 8th క్లాస్ వరకు చదవాలి అంతే, ఇనఫ్. 8th క్లాస్ వరకు చదవాల్సిందే. నువ్వు ఇది సిలబస్లో ఉందా లేదా అని అడగనిక లేదు. కాబట్టి ఎవరైనా సరే ఎడ్జిటి మిత్రులు ఉంటే వాళ్ళందరూ కూడా 8th క్లాస్ వరకు సైన్స్ పక్కాగా చదవాలి. మినిమం ఒక 10 టైమ్స్కి ఎక్కువ చదివి ఉండాలి టెక్స్ట్ బుక్. అది కూడా అనలైజ్డ్గా చదివి ఉండాలి. ఏదో ఒక చదివినా అంటే ఏదో గుడ్డేది చేనులో పడినట్టుగా చక్కగా చదువుకుంటూ పోవడం కాకుండా ఒక్కొక్క లైన్ చదువుతూ దాని గురించి సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక డయాగ్రామ్ నీ మైండ్లోకి రావాలా. ఒక విషయం చదువుతున్నావు అంటే దానికి సంబంధించిన మ్యాటర్లా నీ మైండ్లోకి రావాలా. అంత అనలైజ్డ్గా, అండర్స్టాండింగ్గా మీరు సైన్స్ని, సోషల్ చదివినట్లయితే ఈజీగా గట్టెక్కుతారు. ఇక మెథడ్స్ విషయానికి వస్తే ప్రతిది కూడా తెలుగు అకాడమీ బుక్సే చదవాలి. ఏ మెథడ్ ఆ మెథడ్ తెలుగు అకాడమీ బుక్సే చదవాలి. దాన్ని కూడా వీలైనంత వరకు ఇది సిలబస్లో ఉందా లేదా అని కాకుండా ఆ అకాడమీ బుక్ మొత్తం చదివితే మీకు చక్కటి అవగాహన వస్తుంది. కాబట్టి అట్లా మీరు యూజ్ చేస్తూ తెలుగు అకాడమీ బుక్స్నే యూజ్ చేస్తూ టెక్స్ట్ బుక్ మొత్తం కన్నా క్లియర్గా చదివినట్లయితే మీకు మంచి మార్కులు గెయిన్ అవుతాయి. ఏదైనా క్వశ్చన్ అప్లికేషన్లో ఇచ్చినా కూడా దాన్ని చేసే కెపాసిటీ మీలో డెవలప్ అవుతుంది. ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే నా సలహా ఏంటంటే చాలామంది ఏదో టెట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతాడు. అలా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే మనము 1 నుంచి 8 తరగతులు చదువుతున్నప్పుడు 8 ఏళ్ళు పడుతుంది ఒక స్టూడెంట్కి. మనము 8 నెలలు కూడా చదువుతలేము. కాబట్టి మనం సక్సెస్ కాలేకపోతున్నాం. నా సలహా ఏంటంటే మీరు ఒక టీచర్ వృత్తిని ఒక ప్యాషన్గా ఎన్నుకున్నప్పుడు ఏళ్ళ తరబడి చదవాల్సి వస్తుంది. ఒక 10వ తరగతి వరకు క్వాలిఫికేషన్ కావడానికి నీకు 10 సంవత్సరాలు చదవాలి, ఇంటర్ 2 ఏళ్ళు చదవాలి, డిగ్రీ 3 ఏళ్ళు చదవాలి. అంటే నువ్వు చదవడానికి దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింటుంది. కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే నువ్వు 18 రోజులు కూడా ప్రిపేర్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో నామకే వాస్తుగా పోయి టెట్ అటెంప్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే సంవత్సరాల కొద్దీ ఎవరైతే చదువుతారో, లాంగ్ ప్రిపరేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే గడ్డకెక్కుతారు తప్ప షార్ట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు బోర్లో పడతారు ఎగ్జామ్ టైంలో. ఆ విషయాన్ని నేను పదే నమ్మినాను. నా లాంగ్ ప్రిపరేషనే నాకు సహాయపడింది. నేను 5 ఏళ్ళుగా కష్టపడినాను. కాబట్టి నేను చెప్పేది ఒకటి, మీరు అండర్స్టాండింగ్ చదవండి, తెలుగు అకాడమీ బుక్సే చదవండి, ప్రైవేటు మెటీరియల్స్ జోలి వెళ్ళకండి. మీ చేతిలో కనుక ప్రైవేటు పుస్తకం కనపడిందంటే మీరు విజయానికి దూరం అయినట్లే. ఇదే మన తెలుగు అకాడమీ బుక్సే మనకి బైబులు, ఖురాను, భగవద్గీత. వేరే చదివి మీ టైం వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ. కాకపోతే చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే కోచింగ్ ఖచ్చితంగా అవసరమా అని అంటున్నారు. నన్ను అడిగితే కోచింగ్ అయితే పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చదువుతున్న క్లాసులు ఏవి 8వ తరగతి వరకు. అంటే 8వ తరగతి వరకు ఆ పిల్లవాడే చదవగలిగినప్పుడు మరి నువ్వు డిగ్రీలు పీజీలు చేసినావు, మరి నువ్వు చదవలేవా? సో దానికి ఆ 8వ తరగతి పుస్తకం అర్థం చేసుకోవడానికి నీకెందుకు కోచింగ్? సో ఇవన్నీ నేనైతే ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, నన్ను సొంతంగానే అర్థం చేసుకున్నాను.
ఏదైనా అర్థం కాదు ఉంటే ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోలు చూసేవాడిని, లేదా ఇప్పుడు మొబైల్లోనే యాప్స్ దొరుకుతున్నాయి, అది పర్చేజ్ చేసి ఇంటికానే ఉంటూ అనవసరంగా ఖర్చు కూడా చేసుకోరాదు. సో ఆ మొబైల్లో యాప్ పర్చేజ్ చేసి ఇంటికానే ఉండి మీకు డౌట్ అయినప్పుడు మాత్రమే చూడాలి. ఎప్పుడు నీ మొబైల్లో వీడియోలు చూసుకుంటూ ఉంటే నువ్వు చదవలేవు. కాబట్టి నన్ను అడిగితే అసలు కోచింగ్ అనేది ఒక బూటకం. కోచింగ్ వెళ్తే నీ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ వెళ్ళినా ప్రామాణికమైనటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నావో వాటికి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. సో నా దృష్టిలో కోచింగ్కి నేను పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. స్కూల్ పిల్లగాడు చదివే పుస్తకాలు చదవనికే కోచింగ్ ఎందుకు? సో అది నా సలహా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇంతవరకు మనకు సలహాలు టెట్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆయన చెప్పినటువంటి అనుభవాలు, అదేవిధంగా మాకు కొన్ని యొక్క ఛానల్స్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ మనం మన రవి సార్ గారి దగ్గర నివృత్తి చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు, లేదా ఇప్పుడు మీరు చెప్పారు లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నారు, అంటే 5 years నాకు పట్టిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళకు అంటే ఫ్రెషర్స్కి మీరు ఇచ్చే సలహా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ టీటీసీ అయిపోయి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే వాళ్ళకు, లేదా అంటే ఇప్పుడు మీలాగానే పీజీ అయిపోయి చేసే వాళ్ళకు, అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి? ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే ప్లాన్లో ఇప్పుడు డిగ్రీ తర్వాత లేదా టీటీసీ తర్వాత వచ్చే ఇద్దరి మధ్యలో బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, ఈ రెండింటి మీద? ఎవరైతే ఇప్పుడు కొత్తగా డిఎల్ఈడి చేసి ఫీల్డ్లోకి వస్తారో వాళ్ళకి అంత సబ్జెక్ట్ టచ్ ఉంటుంది. అంటే వాళ్ళు చదివిన మెథడ్ కానీ సైకాలజీ కానీ రీసెంట్గానే చదివి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి జస్ట్ రివిజన్ లాగా పనిచేస్తుంది. ఎవరైతే డిఎల్ఈడి అయిపోయిన తర్వాత డిగ్రీ పూర్తి చేసుకొని లేకుంటే పీజీ కూడా పూర్తి చేసుకొని ఎవరైతే వచ్చింటారో వాళ్ళకి ఏంటంటే సబ్జెక్టు దూరం అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మొదటి నుండి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మటుకు నేను గమనించిందంటే ఫ్రెషర్సే అత్యధికంగా లీడింగ్లో ఉన్నారు సీనియర్స్తో పోలిస్తే. వాళ్ళు ఎందుకంటే రీసెంట్గానే చదివి వచ్చేసింటారు కాబట్టి సబ్జెక్ట్ అంతా వాళ్ళ గ్రిప్లో ఉంటుంది. సో అది నేను ఇచ్చే సలహా. అయితే ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన? మ్యాథ్స్ వాళ్ళు అనేది మీరు 3rd క్లాస్ నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని మీరు 3rd క్లాస్ నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ పోతే నీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు భిన్నం అంటే ఏంది, భిన్నంని ఎలా రాయాలా, భిన్నంలో ఉన్న రకాలు ఏంది, అవన్నీ మనకు 3rd, 4th, 5thలోనే మనకు డెవలప్ అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతిగా 3rd క్లాస్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఏముందో అవి నేర్చుకుంటే సరిపోతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా 8th క్లాస్ దాటి వెళ్ళడం లేదు, కాకపోతే వాటిని మెల్టింగ్ చేస్తున్నాడు, అంటే పురి పెడుతున్నాడు క్వశ్చన్లు. ఒక దగ్గర ఉన్న కాన్సెప్ట్కి మరొక కాన్సెప్ట్ని పురి పెట్టేసి బాగా అప్లికేషన్లు అడుగుతున్నాడు. అలాంటప్పుడు నార్మల్ స్టూడెంట్స్ అనేది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటేనే చేయగలం. కాబట్టి అన్ని కాన్సెప్ట్లు నేర్చుకోవాలి మనం. అంతేగాని ఏదో ఒక ప్రైవేట్ మెటీరియల్ కొనుక్కొని దాంట్లో ఉండేటివన్నీ అనవసరమైనటువన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎక్సర్సైజ్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ నీలో డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా నువ్వు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా క్లిక్ అవుతారు. అయితే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది విద్యార్థుల లోపల కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్లో సైకలాజికల్గా వాళ్ళను డిస్కరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళ పక్కల సరౌండింగ్స్లో కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్లో కానీ, అంటే డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడుతుంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ ఏంటి, అంటే మనం ఏ స్ట్రాటజీ ఫాలో కమ్మంటారు? మీరు ఎవరైతే డిస్కరేజ్ చేసి మాట్లాడుతున్నారో అని అంటున్నారో వాళ్ళ ముందే నువ్వు జాబ్ కొట్టి నిలబడాలా. అది నువ్వు సెల్ఫ్గా మోటివేట్ కావాలా. ఎవరో డిస్కరేజ్ చేస్తే డిస్కరేట్ అయ్యే నువ్వు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే నువ్వు ఇతరుల ప్రభావం నీ మీద పడుతుంది. ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి నీ విజయాన్ని సాధించాలా తప్ప ఎవరో ఏదన్నా అన్నారని చెప్పేసి కుంగిపోతే నువ్వు విజయానికి దగ్గర కాలేవు. ఎవరైతే నిన్ను అవహేళన చేసినారో వాళ్ళ ముందే నువ్వు తలెత్తుకొని తిరగగలగాలి. వాళ్ళే నువ్వు జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు చదవడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిన్ను పొగిడినప్పుడు ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు సమాధానం చెప్పాల్సింది మీ ఇంట్లో తల్లిదండ్రులకు ప్లస్ నీకు సెల్ఫ్గా నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరో చెప్పినారని ఏదో జరిగిపోతుందని అనుకోరాదు. లాంగ్ ప్రిపరేషన్లో ఉంటూ మీ లక్ష్యం టీచర్ జాబే అయినప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి ఎప్పుడు కూడా.
సో మనం చదివిన చదువులోనే మనం బాగుపడాలి తప్ప మనము రూట్ మార్చి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దీన్ని వదిలేసి ఇంకో రూట్కి పోతే అది ప్రయాణం మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరు సెల్ఫ్గా మోటివేట్ అయ్యండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మనం ఈ యొక్క టెట్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి ఎట్లా ప్రిపేర్ అయ్యాలని చెప్పేసి నెక్స్ట్ దాని గురించి కూడా మాట్లాడుతున్నాం సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్కు లేదా మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.